వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అల్లకల్లోలం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే కర్ణాటకలో క్యాబినెట్కి సంబంధించినటువంటి వివాదం, అక్కడ రాజకీయ భూకంపం సంభవించిందో దాని ఇంపాక్ట్ స్ట్రైట్ అవే తెలంగాణ మీద పడుతోంది. సో గతంలో సీఎం మారిన సందర్భంగా ఆనాడు ఎట్లయితే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఒక రకమైనటువంటి భయం స్టార్ట్ అయిందో, ఇవాళ క్యాబినెట్ విస్తరణ జరుగుతున్నటువంటి సందర్భంగా కూడా అక్కడ అసంతృప్తి పెద్ద ఎత్తున రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలందరూ కూడా తిరగబడుతూ ఉన్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా తెలంగాణలో ఒక కొత్త భయం స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా కర్ణాటకలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ను కూడా స్పష్టంగా వణికిస్తోందా అన్న ప్రశ్న ఇప్పుడు రైజ్ అవుతోంది. సో ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ చేస్తారా, చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, ఒకవేళ ఆయన పరిస్థితి ఎట్లుందంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా కనిపిస్తుంది. అంటే చేస్తే ఒక ప్రమాదం ఉంది, చేయకపోతే మరొక ప్రమాదం ఉంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు క్యాబినెట్ విస్తరణ తెలంగాణలో ఒక కలగానే మిగిలిపోతుందా? ఎందుకంటే ఇప్పటికే 2.5 years అయిపోయింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ ఇప్పటికి కూడా ఇంకా విస్తరించినటువంటి పరిస్థితిలో ఉంది. మరోవైపు అసంతృప్తి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఒత్తిడి కూడా తీవ్రమైనటువంటి ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో క్యాబినెట్ విస్తరణ అనే అంశం, కర్ణాటక ఇంపాక్ట్ ఖచ్చితంగా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది తెలంగాణలో. సో అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 ఏళ్ళు దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ అనేది ఫామ్ చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి చేత కావట్లా మేనేజ్ చేయడానికి. మరి వాస్తవానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇవాళ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతోంది అని. మరోవైపు ఆ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూస్తున్నారు. అసంతృప్తి రోజు రోజుకి పెరుగుతోంది. ఒక్కసారిగా ఎప్పుడు విస్ఫోటనం అవుతుందో తెలియదు. ఇప్పటికే చాలామంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది బహిరంగంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నారు, స్పష్టంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాడో పేడో తేల్చుకుందాం అనే దాకా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు అసలుకి ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, చివరికి మంత్రి పదవుల కోసం ఆశిస్తున్నటువంటి నాయకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ కళలు కూడా పగటి కళల్లాగే మారిపోతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారే ఆపుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేద్దామంటే కూడా అధిష్టానం ఒప్పుకునే పరిస్థితి. ఇవాళ మొత్తం అంతా కూడా అధిష్టానం చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే కర్ణాటకలో ఒకవేళ ఇప్పుడు రాజీనామాలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో కూడా ఇటువంటి ప్రమాదం ఏమన్నా పొంచి ఉందా అన్న చర్చ కూడా లేకపోలేదు. ఇప్పుడు పరిస్థితి చాలా క్లిష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ పైన స్ట్రైట్ అవే నేరుగా ప్రభావం చూపుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు అక్కడ కర్ణాటకలో సీఎం మారిన తర్వాత భారీ స్థాయిలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. మరి పాత మంత్రుల్లో చాలామంది, అంటే ఆనాడు పెద్ద ఎత్తున డీకే శివకుమార్ వర్గం లేకపోవటం, సిద్ధరామయ్య వర్గం ఉంటాం కాబట్టి సిద్ధరామయ్య వర్గం తప్పించి డీకే శివకుమార్ వర్గానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు దీంతో ఒక్కసారిగా అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది కర్ణాటకలో. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, మరికొంతమంది కూడా అదే బాటలో ఉన్నారన్న సంకేతాలు కూడా కర్ణాటకలో ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఒకవేళ రాజీనామాలు చేసినా అధిష్టానం కూడా డైరెక్ట్గా చెప్పేసింది, మీరు రాజీనామాలు యాక్సెప్ట్ చేసేయండి. డీకే శివకుమార్కి కొంత సిగ్నల్స్ ఇచ్చేసింది. డీకే శివకుమార్ కూడా కొంత స్ట్రైట్ ఫార్వర్డ్గా పోతున్నాడు. ఆయన కట్టర్ కాంగ్రెస్ నాయకుడు. ఆయన కొంత కాంగ్రెస్ పార్టీ బ్లడ్ ఆయనలో ఉంది కాబట్టి ఆయన కొంత మేనేజ్ చేసుకోగలుగుతాడు. మరోవైపు ఆయనకు ఆ ఫ్రీ హ్యాండ్ కూడా అధిష్టానం ఇచ్చింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా లేదు. ఇంకోటి మరీ ముఖ్యంగా అక్కడ సంఖ్యాబలం ఉంది. చాలా మెజారిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. ఒకవేళ ఒకరిద్దరు పోతే పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. తెలంగాణకి కర్ణాటకకి ఎంటైర్ పిక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పిక్చర్ ఆ విధంగా లేదు. కర్ణాటకలో ఉన్నట్టుగా తెలంగాణలో లేదు పరిస్థితి. అంటే అక్కడ ఒకరిద్దరు తప్పుకున్నా పెద్ద ఫరక్ పడదు. కానీ ఇక్కడ ఒకరిద్దరు పోతే ప్రభుత్వమే ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఒకరిద్దరు పోయినా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. అందుకే వాళ్ళ హైకమాండ్ కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తోంది కర్ణాటకలో. కానీ ఇక్కడ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు, భయపడుతోంది. అధిష్టానానికి ఒక రకమైనటువంటి భయం ఉంది, రేవంత్ రెడ్డి గారికి భయం ఉంది. మరి తెలంగాణలో అసలు అటువంటి సిచ్యువేషన్స్ లేవు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే ఉన్నటువంటి కొంత, అంటే ఒక రకంగా చెప్పాలంటే బోటాబోటీగా నడుస్తోంది ప్రభుత్వం. మరొక వైపు ఏంటి, ఇప్పుడు ఆ 9 మందో 10 మందో వచ్చినప్పటికీ కూడా పెద్దగా వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉంటుందో వాళ్ళకే అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రియారిటీ లేని సందర్భంగా ఫండ్స్ రాకపోతే ఒకసారిగా తిరుగుబాటు బావట ఎగరేస్తున్నారు. ఇప్పుడు చూడండి, పటాన్ చెరువు కూడా మహిపాల్ రెడ్డి ఆల్మోస్ట్ బీఆర్ఎస్లోనే ఉన్నారు.
ఆయన బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, కాంగ్రెస్లో లేరని చెప్పుకోవాలి. దానం నాగేందర్ విషయం కూడా మొన్నటికి మొన్న మళ్ళీ బీఆర్ఎస్ భజన స్టార్ట్ చేసిండు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు, అసంతృప్తి డైరెక్ట్గా స్ట్రైట్ అవే వెళ్ళగలుగుతున్నాడు. సో ఇట్లా ఒకరొకరు జారిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఆశించినటువంటి స్థాయిలో రిజల్ట్స్ రాకపోయేసరికి అక్కడ వలస ఎమ్మెల్యేలందరూ కూడా నెక్స్ట్ రిటర్న్ అయిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే డేంజర్ జోన్లోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం డేంజర్లో ఉంది. ఇంకొకటి ఏంటి, ఒకవైపు అటువంటి ప్రమాదం పొంచి ఉంటే ఇక ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి రోజు రోజుకి పెరుగుతోంది. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి రోజు రోజుకి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడ తగ్గే అవకాశాలు కనిపించట్లా. అసంతృప్తి పెరుగుతోంది, ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ చేయాల్సినటువంటి గత్యంతరం ఉంది, కానీ రేవంత్ రెడ్డి గారు సాహసించట్ల. ఒకవేళ చేస్తే ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలి, ఏ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ అనేక సమీకరణాలు తెర మీదకి వస్తున్నాయి. గతంలో ఉమ్మడి రంగారెడ్డి నుంచి మంత్రి పదవి లేదు, ఉమ్మడి నిజామాబాద్ నుంచి మంత్రి పదవి లేదు. ఇట్లా ప్రాంతీయ ఈక్వేషన్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి. అట్లాగే కుల సమీకరణాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మనం గతం నుంచి కూడా అనేక సందర్భాలు డిస్కస్ చేశాం క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అనేక అంశాలు. సో ఇటువంటి సందర్భాల్లో మంత్రి పదవుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున చేంతాడంత లిస్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. పెద్ద ఎత్తున అంటే మొదటగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మధ్య జెన్జీ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మరో ఇద్దరు పెద్ద ఎత్తున మేమే జెన్జీ లీడర్సు, మేమే యువతో, మేము మొదటిసారి ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు, మాకు ఎందుకు రాకూడదు క్యాబినెట్ పదవిని మాట్లాడుతున్నటువంటి అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. మైనంపల్లి హనుమంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్ లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే మహిళా రేసులో యూత్ ఎమ్మెల్యే ఆమె యశస్విని రెడ్డి, ఆమె పోటీ పడుతున్నారు. అంటే మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున లిస్ట్. అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీలో 15 మంది అనుకోవాలి, 12 నుంచి 15 మంది మినిమంగా ఉంటారు. ఇది ఎప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగినా వీళ్ళ పేర్లు చర్చకు వస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో ఒకసారి మనం ఆ లిస్టును కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా ఆశావాహుల లిస్టు చాలా పెద్ద లిస్టే ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం మనం. మొదటగా మనకు గుర్తొచ్చే పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అట్లాగే మల్రెడ్డి రంగారెడ్డి పేరు వినిపిస్తుంది. అట్లాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఇట్లా చాలామంది పేర్లు ఉన్నాయి. బాలు నాయక్, రామచంద్రు నాయక్, నేను షార్ట్ కట్స్ రాస్తున్నా. బాలు నాయక్, రామచంద్రు నాయక్, అట్లాగే గడ్డం ప్రసాద్, అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నటువంటి స్పీకర్. ఆయన ఏకంగా డైరెక్ట్గా రాహుల్ గాంధీని కలిశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశాడు, గడ్డం ప్రసాద్ కలిశాడు, అట్లాగే మల్రెడ్డి రంగారెడ్డి కలిశారు. వీళ్ళందరూ కూడా అధిష్టానం టచ్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు, విప్పుగా ఉన్నాడు ఆయన ఇప్పటికి కూడా. తర్వాత మదన్ మోహన్ రావు, ఆయన ఎప్పటి నుంచో క్యాబినెట్ ఆశావాహుల్లో ఉన్నారు. ఐటీ శాఖను చాలా కీలకంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఎమ్మెల్సీ విజయశాంతి, మొన్న ఎమ్మెల్సీ దక్కిన తర్వాత ఆమెకు కూడా పెద్ద ఎత్తున పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ విజయశాంతి ఉన్నారు. అట్లాగే నెక్స్ట్ ఇప్పుడిప్పుడే అనుకున్నట్టుగా అనిరుద్ధ్ రెడ్డి ఉన్నారు. అట్లాగే మైనంపల్లి రోహిత్ ఉన్నాడు. ఇట్లా 12 నుంచి 15 మంది మనం కాంగ్రెస్ పార్టీలో లిస్ట్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ ఆశావాహుల లిస్ట్ అందరూ కూడా మాకు ఎప్పుడు వస్తుంది మంత్రి పదవి, మాకు ఎప్పుడు దక్కుతుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ వాళ్ళలో ప్రతినిత్యం మెదులుతూ ఉంది. కానీ ఇప్పుడు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి ముందు ఒక అసలైనటువంటి అగ్ని పరీక్ష రాజకీయంగా ఉంది. మరి క్యాబినెట్ విస్తరణ చేస్తేనేమో మంత్రి పదవి రానటువంటి వాళ్ళందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తారు, అటువంటి చేసే అవకాశాలు ఉంటాయి. చేయకపోతే 2.5 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఇంకా పూర్తి క్యాబినెట్ విస్తరణ చేయలేనటువంటి ప్రభుత్వంగా, చేయలేనటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే ఆయన మొట్టమొదటి బిగ్ ఫెయిల్యూర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సాహసం చేయలేకపోతున్నాడు. ఆయన క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అన్న సాహసం రేవంత్ రెడ్డి గారు చేయలేకపోతున్నాడు. ఆ విమర్శ ప్రతి రోజుకి బలపడుతోంది. అంటే చేస్తే ప్రమాదం, చేయకపోయినా ప్రమాదమే. కాబట్టి ఇప్పటిదాకా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏదన్నా ఉంది ఈ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అమలు కాకపోవటం, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయకపోవటమే. ఎందుకు ఎక్స్పాండ్ చేయకపోవటం వల్ల ఫెయిల్యూర్ అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. కానీ పూర్తి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయకపోవటం వల్ల నష్టం ఏంటంటే, ఇది వాస్తవానికి ఒక రాజకీయ సమస్య ఏమీ కాదు. ఇదేమి వాళ్ళకి పదవులు రాలేదో, మంత్రి పదవులు రాలేదో అటువంటి సమస్య కాదు. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూగా దారితీసే అవకాశాలు ఉంటాయి స్పష్టంగా. అంటే వాస్తవానికి ఇవాళ ఎవరన్నా ఒక హోంగార్డు, లేదంటే ఇంకొక పోలీస్ కానిస్టేబుల్, లేకుంటే ఇంకెవరన్నా ఏదన్నా టీచరు, ఇటువంటి వాళ్ళకి ఏదైనా గ్రౌండ్ లెవెల్లో ట్రాన్స్ఫర్లో ఇబ్బందులో, లేకుంటే వాళ్ళు ఏదైనా హెల్త్ ఇష్యూసో, వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా పనులు ఉంటే డైరెక్ట్గా వాళ్ళ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు విన్నవించుకుంటారు, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి అధికారుల దగ్గరికి వెళ్తారు. అధికారులు కూడా పని చేయకపోతే అప్పుడు ఖచ్చితంగా మంత్రి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర కీలకమైనటువంటి శాఖలు 3-4 శాఖలు ఉన్నాయి.
ఒకటి హోమ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, మున్సిపల్ ఉంది, న్యాయశాఖ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఒకటి 2 శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇవాళ హోమ్ గార్డుకో కానిస్టేబుల్కో కష్టం వస్తే వాళ్ళు హోంశాఖ మంత్రి దగ్గరికి పోవాలా. గతంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర చాలా మంది వెళ్ళి కలిసిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు అటువంటి సందర్భాలు ఏమీ లేవు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిసే పరిస్థితి ఉండదు. అపాయింట్మెంట్ ఏమంత ఈజీగా సామాన్యంగా ఒక సామాన్య ఉద్యోగి అడిగితే వచ్చే పరిస్థితి ఉండదు. అదే వేరే మంత్రి ఎవరన్నా ఉంటే క్యాబినెట్ సచివాలయానికి వెళ్తే వెళ్ళి కలవచ్చు క్యాబినెట్ ర్యాంక్ మంత్రిని. అట్లాగే ఇవాళ టీచర్స్ పోస్ట్ పోన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, లేదంటే ఇంకేమైనా టీచర్లకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. ఇటువంటి సమస్యలకు వెళ్ళి కలిసే పరిస్థితి ఉండదు. ఇక మున్సిపల్ శాఖ కూడా పరిస్థితి అదే. చాలామంది ఇవాళ మున్సిపల్ శాఖలో అవినీతి పెరిగిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ రంగం కుదేలైపోయింది. కనీసం ఈ శాఖల మీద రివ్యూలు చేసే పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి గారికి ఉండదు. నాకు తెలిసి ఆయన రివ్యూలు చేసినటువంటి దాఖలాలు 1-2 సందర్భాల్లో 1-2 శాఖల్లో ఉంటాయి, కానీ అన్ని శాఖల మీద ఆయనకు ఫోకస్ చేసే టైం ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయనకు ఉన్నటువంటి టైమే సరిపోవట్లేదు. ఆయనే అనేక సందర్భాలు చెప్పుకున్నాడు కదా. మరి ఈ శాఖల మీద పట్టెట్లా వస్తుంది? అవి ఎంత పకడ్బందీగా పనిచేస్తున్నాయంటే గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కదా. ఇక రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కాదు, ఈవెన్ క్యాబినెట్లో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి మంత్రుల పరిస్థితి కూడా అదే. ఒక్కొక్కరి దగ్గర 2-2, 3-3 శాఖలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర విషయం తీసుకుంటే ఇరిగేషన్ ఉంది, మేజర్ ఇరిగేషన్ ఉంది, అట్లాగే ఆయన సివిల్ సప్లైస్ ఉంది. 2 కీలకమైనటువంటి శాఖలు, 2 ప్రజలకు సంబంధించినటువంటి సంబంధాలతో ఉన్నటువంటి శాఖ. రైతాంగం మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ కాళేశ్వరం గురించి అంత చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ చేసే పరిస్థితి లేదు. అట్లాగే ఇవాళ కృష్ణా రివర్ సంబంధించినటువంటి వాటర్ ఇష్యూ నడుస్తూ ఉంది, గోదావరి వాటర్ ఇష్యూ నడుస్తూ ఉంది. ఆ గేట్లు ఎత్తాలా, లేకుంటే ఆ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంతా రివ్యూ చేయాలంటే ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖ మంత్రే కదా. ఇవాళ మేడిగడ్డ, కాళేశ్వరం దాన్ని రిపేర్ చేయలేకపోతున్నారంటే కూడా వాళ్ళ ఫెయిల్యూర్ కింద లెక్క కదా. సో ఇరిగేషన్ పరిస్థితి. సివిల్ సప్లైస్ విషయం తీసుకుంటే అదే సివిల్ సప్లైస్ శాఖలో పెద్ద ఎత్తున ఇవాళ రైస్కి సంబంధించినటువంటి కుంభకోణం వెలుగు చూస్తూ ఉంది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినటువంటి పరిస్థితి ప్రభుత్వం. ఇంకా చెప్పుకుంటూ పోతే ధాన్యం సంబంధించి ఇవాళ ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అది మొత్తం తిండి పెట్టే శాఖ అదే కదా. మరి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అన్నిటికీ ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. రైతాంగం మొత్తం ఇబ్బంది పడుతుంది, బోనస్ విషయంలో ఇబ్బంది పడుతుంది. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యం ఈ 2 కాకుండా కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి శాఖ, జూపల్లి గారికి సంబంధించినటువంటి శాఖ, ఇట్లా చాలా ఉన్నాయి శాఖలకు సంబంధించినటువంటి ఇష్యూస్. కొంతమంది అయితే ఆ శాఖల్ని ఫుల్ ఫెడ్జెడ్గా నిర్వహించట్లేదు. వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. అసలు ఆ శాఖకు వాళ్ళు మంత్రిగా ఉన్నారా లేదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండా సురేఖ గారి విషయం తీసుకుంటే అటవీ శాఖ, అసలు ఆమె ఎప్పుడన్నా అటవీ శాఖకు సంబంధించి రివ్యూ జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆమె ఎంతసేపటికి ఎండోన్మెంట్సో లేకుంటే ఏదన్నా అవి కొద్దిగా సీరియస్గా పట్టించుకుంటున్నారు తప్పితే ఇట్లా ముఖ్యమైనటువంటి విభాగాలు ఒకే వ్యక్తి అన్ని శాఖల్ని నిర్వహించడం అనేది సమర్థవంతంగా నిర్వహించలేరు. దానికి పర్యవేక్షించడం కూడా సాధ్యమేనా అన్న ప్రశ్నలు కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భాలు ఏమవుతాయి? ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పెరిగిపోతాయి, అపరిష్కృతంగా సమస్యలన్నీ మిగిలిపోతాయి, పరిష్కారం కావు, వాళ్ళు వెళ్ళి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. కాబట్టి ఇది ఖచ్చితంగా మళ్ళీ ఒక ఫెయిల్యూర్ కిందకి దారితీస్తుంది. అటువంటి ప్రశ్నలు రైజ్ అవుతాయి. ఇంకా కొన్ని శాఖలైతే దశాదిశ లేకుండా ఉన్నారు. అంటే కొన్ని మంత్రులు తమ శాఖలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదన్న విమర్శలు ప్రతినిత్యం రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా సివిల్ సప్లైస్ కానీ, ఇరిగేషన్ కానీ, అటవీ శాఖ కానీ, దేవాదాయ శాఖ కానీ, ఇట్లా ప్రతి శాఖలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయన్న ఆరోపణలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ఉన్నాయి. మరి ఒక్క మంత్రి దగ్గర ఇన్ని శాఖలు 2, 3, మరి వాళ్ళ ప్రభావం ఏముంటుంది? అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద దృష్టి పెట్టలేనటువంటి సందర్భాలు ఉంటాయి. సో ఇప్పుడు అసలు క్యాబినెట్ విస్తరణ ఎందుకు తలనొప్పిగా మారుతుందని చూస్తే మంత్రి రానటువంటి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారా అన్న ప్రశ్న స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సామాజిక సమీకరణ, ఎందుకంటే ఇక్కడ యాదవ్ సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇవ్వలేదు, లంబాడాలు తెర మీదకి వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ సోషల్ ఇంజస్టిస్ జరిగే అవకాశం ఉంటుంది, సోషల్ జస్టిస్ జరగదు, క్యాస్ట్ ఈక్వేషన్స్ మళ్ళీ పార్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఇతర వర్గాలకు ప్రాతినిధ్యం పెరిగిపోతుందనే విమర్శలు ఎదురవుతాయి. మరి ఇటువంటి సందర్భాల్లో సొంత సంబంధించినటువంటి ఆ యొక్క కులాలకు ప్రాతినిధ్యం లేదన్న విమర్శలు ఎదురవుతాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ సవాళ్ళు మిగిల్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్పష్టంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బిగ్ ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటక ఎఫెక్ట్ ద్వారా. ఇంకోటి రాజగోపాల్ రెడ్డి అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఆశిస్తున్నటువంటి మంత్రి పదవి రాకపోతే తాడాపేట తేల్చుకుందామని కూడా ఆయన గతంలో అనేక సందర్భాల్లో సవాల్ విసిరారు. ఆయన ఇప్పుడు ఏంటి ఏకంగా సీఎం క్యాండిడేట్ రేస్లో ఆయన ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రభుత్వం మీద అడపాదడపా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. పెద్ద ఎత్తున ఫండ్స్ విషయంలో క్వశ్చన్ చేసిండు. మంత్రి పదవి రాకపోతే ఏకంగా ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో కూడా సోషల్ మీడియాలో ట్రోల్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఆయన అవినీతి చేసే అవకాశం లేదు రాజన్న, కాబట్టి రాజన్న వర్గం అంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు. అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరిగితే ఒప్పుకోడు, కాబట్టి అటువంటి వ్యవహారమే
ఇప్పుడు అందుకనే భయపడి రాజన్నకు భయపడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవాళ మంత్రి పదవి దక్కకుండా చేస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటి, తుంగతుర్తి రాజకీయం. మళ్ళీ అక్కడ మందుల సామ్యుల్ లాంటి వర్గం మందుల సామ్యుల్ని రెచ్చగొట్టినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి గారే కీలకంగా ఉండి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు అని. సో ఇట్లా రాజకీయాన్ని మొత్తం బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఇండైరెక్ట్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ. సో ఇప్పుడు కర్ణాటకలో క్యాబినెట్లో వస్తున్నటువంటి మార్పులు, అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, రాజీనామాలు కాంగ్రెస్కి ఒక కొత్త తలనొప్పులు తెలంగాణలో తీసుకొస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ చేస్తే ప్రమాదం, చేయకపోతే కూడా పరిపాలన పైన విమర్శలు. ఎందుకంటే ఇది ఒక బిగ్ ఫెయిల్యూర్. క్యాబినెట్ విస్తరణ తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ లేదు అన్న విమర్శ అతి పెద్దగా ఎదురవుతుంది. అసంతృప్తి ఎమ్మెల్యేలు ఒత్తిడి పెరుగుతుంది, సామాజిక సమీకరణలు మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అత్యంత క్లిష్ట పరిస్థితిలో నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు దాకా క్యాబినెట్ విస్తరణ నాంచుకుంటా వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ విస్తరణని ఎంత నాంచితే అంత అసంతృప్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా రిస్క్ తీసుకుంటున్నారు అని. ఎందుకు అంటే ఆయన టైం అయిపోయే కొద్ది, ఇప్పటికే ఆల్రెడీ 2.5 years గడిచిపోయింది. ఇక లాస్ట్ 2.5 years అంటే ఇప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ కనుక జరిగితే ఇప్పుడు ఎలక్షన్ క్యాబినెట్ కూడా ఇదే అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కనుక క్యాబినెట్ విస్తరణ జరగకపోతే అది ఇంకా అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అసంతృప్తి ఎక్కడ చల్లారినట్టు కనపడుతుంది. ఇంకా ఆశావాహులు పెరుగుతారు, అసంతృప్తి పెరుగుతుంది. కానీ ఒకవేళ కనుక ఈ క్యాబినెట్ కనుక విస్తరణ జరగకపోతే ఇక అసంతృప్తి పెరిగి లాస్ట్ రేవంత్ రెడ్డి గారిని కూడా ఖాతరు చేసే పరిస్థితి ఉండదు. సరే ఆయనది ఏముందిలే, ఆయన పదవే ఉంటుందో ఉండదో తెలియదు కదా, మళ్ళీ గెలుస్తామో లేదో తెలియదు కదా, ముందు మన మంత్రి పదవి చూసుకుందాంలే అని రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసే పరిస్థితి రోజులు గడిచే కొద్దీ మారిపోతాయి. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ వ్యవహారం అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి రాజకీయ రిస్క్ అనే చూడాలా. సో ఖచ్చితంగా నిజంగా రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు రిస్క్ తీసుకోబోతారా? ఆలస్యం చేసినా అదే అంటారు కదా, ఆలస్యం అమృతం విషయం అని లాస్ట్కి రేవంత్ రెడ్డి గారికి విషయంగానే మారే అవకాశం ఉంటుంది తప్పితే అది గొప్పగా ఏమీ సత్ఫలితాలనో పాజిటివ్ రిజల్ట్స్నో పార్టీకి ఆయనకు కూడా ఇచ్చే అవకాశాలు లేవు. ఆయన ఇప్పటికే గతంలో ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకసారి చెప్పాడు, మాకు సరైనటువంటి సమయంలో సరైనటువంటి రీతిలో మేము క్యాబినెట్ విస్తరణ చేస్తాము అని. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అధిష్టానమే డైరెక్ట్గా మాకు హామీ ఇచ్చింది అనేటువంటి వాళ్ళు, ఇంకా చాలామంది మాకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారే అడ్డుకుంటున్నారు అనేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారిగా వాయిస్ అందరూ రైజ్ చేసి వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారంటే ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ప్రమాదం వాటిల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారం ఎంత మేరకు రేవంత్ రెడ్డి గారికి రాజకీయంగా రిస్క్. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని తప్పించాలా ఉంచాలా అనే ఒక డెసిషన్ హైకమాండ్ కీలకంగా నడుస్తోంది. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో చేదాటిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయంగా. ఎందుకంటే హైకమాండ్ చేతిలోకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. కోఆర్డినేషన్ కమిటీలో కూడా ఆయన పక్కన పెట్టి చల్లా వంశీచంద్ర రెడ్డి గారు మొత్తం లీడ్ చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఇదంతా కనుక చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాజకీయంగా పొలిటికల్గా రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా రిస్క్ జోన్లోకి ఏమన్నా వెళ్ళిపోతున్నారు. ఆ రిస్క్ ఆయన ఏమన్నా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసి లేకుంటే చేయకుండా ఎటువంటి రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.